నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. జనసేన సీనియర్ నేత నాగబాబు పెద్దల సభకు వెళ్లనున్నారు. ఈ మేరకు బుధవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పేరును ఖరారు చేశారు. నాగబాబు నామినేషన్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలంటూ జనసేన అధినేత నుండి పార్టీ కార్యాలయానికి సమాచారం అందింది. పార్టీ ఆవిర్భావం నుండి సేవలు అందిస్తున్న నాగబాబు ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శిగా సేవలను అందిస్తున్నారు. దీంతో తమ అభిమాన నేత నాగబాబును మంత్రిగా చూడబోతున్నాం అంటూ పార్టీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నాగబాబుకు ఏ పదవి ఇవ్వాలనే చర్చ పార్టీలో అంతర్గతంగా సాగుతోంది. గతంలో ఆయనను లోక్సభ బరిలో దించాలని భావించినా అది ఆచరణలో అమలు కాలేదు. తర్వాత ఆయన రాజ్యసభ బరిలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే గత రాజ్యసభ ఎన్నికల వేళ ఒక సీటు నాగబాబుకు ఖాయమని ప్రచారం జరిగింది. అలాగే ఇటీవల విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని నాగబాబుతో పూరిస్తారని అందరూ భావించారు. అయితే అలా జరగలేదు. ఒక దశలో కేబినెట్ హోదాతో కూడిన ప్రముఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి వరించనుందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే గత కొంతకాలంగా నాగబాబును శాసనమండలికి పంపి ఆయనకు కేబినెట్లో స్థానం కల్పిస్తారని కూడా పార్టీలో చర్చ జరిగింది. ఆ సమయంలో సీఎం చంద్రబాబు నుంచి దీనిని నిర్ధారిస్తూ ఓ ప్రకటన కూడా వెలువడింది. ఈ క్రమంలో తాజాగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ నోటిఫికేషన్ విడుదల కావడంతో పార్టీ దీనిపై బుధవారం ఓ నిర్ణయం తీసుకుంది. జనసేన అధినేత పవన్ సోదరుడైన నాగబాబు పార్టీ ఆవిర్భావం నుంచి ఎలాంటి గుర్తింపు కోరుకోకుండా పూర్తి కాలం సేవలందిస్తూ వచ్చారు. పార్టీ సిద్ధాంతాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు బాగా కృషి చేశారు. పార్టీ కార్యకర్తలు, నేతలతో అనుసంధానం చేసుకుంటూ వారిలో నైతిక స్థైర్యాన్ని నింపుతూ పార్టీని క్రియాశీలకంగా ఉంచడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారు. పార్టీ కష్టకాలంలో ఉండగా ఎదురులేని ధైర్యాన్ని ప్రదర్శించి నేతలకు దిశానిర్దేశం చేశారు. శాసనసభ ఎన్నికల వేళ ఎమ్మెల్యేగా పోటీ చేసే ఛాన్స్ ఉన్నప్పటికీ నాయకులు, కార్యకర్తలకు అవకాశం కల్పించడమే గాక పోటీ చేసిన అందరూ గెలిచేందుకు ప్రచారం చేసి తమ అభ్యర్థులందరినీ విజయతీరాలకు చేర్చడంలో అహర్నిశలు శ్రమించారు. ఆ తర్వాత గత సార్వత్రిక ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా నాగబాబును పోటీ చేయించాలని పార్టీ భావించినా పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీ కోరడంతో నాగబాబు స్వచ్ఛందంగా తప్పుకొని పార్టీ పట్ల నిబద్ధతను, అంకితభావాన్ని, విశ్వాసాన్ని చాటుకున్నారు. గత దశాబ్ద కాలానికి పైగా పార్టీకి ఎనలేని సేవలు అందించారు. ఎమ్మెల్సీ మాత్రమే కాదు, మంత్రి పదవి కూడా నాగబాబుకు ఖాయమంటూ ప్రచారం ఊపందుకుంది. ఏపీ కేబినెట్లో ఒక స్థానం ఇప్పటికే ఖాళీగా ఉండగా ఆ స్థానాన్ని నాగబాబుకు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. మండలి ఎన్నికలు వెంటనే ఆయనకు మంత్రిగా అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం పవన్ వద్ద ఉన్న శాఖలలో కొన్నింటిని నాగబాబుకు కేటాయిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆయనకు సినిమాటోగ్రఫీ, క్రీడా మంత్రిత్వ శాఖలు దక్కే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఉగాది నాటికి ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించిన ప్రజారాజ్యం పార్టీలోనూ నాగబాబు కీలక పాత్ర పోషించారు. అప్పట్లో ఆయన క్షేత్రస్థాయిలో అభిమానులు, కార్యకర్తలు, నేతలకు పెద్ద దిక్కుగా నిలిచి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపారు. 2009 నాటి ఎన్నికల్లో పార్టీ విపక్షానికి పరిమితమైన నిరాశ చెందకుండా పార్టీకి సేవలందిస్తూనే వచ్చారు. ఎట్టకేలకు ఇప్పటికీ ఆయనకు గౌరవప్రదమైన స్థానం లభించడం పట్ల పార్టీ శ్రేణుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ఇకపై పార్టీ విస్తరణ, బలోపేతం మరింత సులభం కానుందని పార్టీ నేతలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పదవులు ఊరిస్తున్నాయి. కూటమి పార్టీలు వాటిని అందుకునేందుకు పోటీ పడుతున్నాయి. ఆశావహులు చాలామందే ఉన్నారు. 3 పార్టీల్లోనూ టికెట్లు త్యాగం చేసిన వారైతే ఈసారైనా తమను అదృష్టం వరిస్తుందేమో అని ఆశతో ఎదురు చూస్తున్నారు. అందులోనూ
రూపాయి ఖర్చు లేకుండా వచ్చే పదవి అంటే ఎవరికి మాత్రం చేదు చెప్పండి. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ పదవుల కోసం 3 పార్టీల్లోని ఆశావహులు పోటీ పడుతున్నారు. జనసేనకు 1 ఖరారు చేయగా మిగిలిన వాటి కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. విజయసాయిరెడ్డి ఖాళీ చేసిన రాజ్యసభ స్థానం బీజేపీ దక్కించుకుంటుందన్న వార్తలు వినవస్తున్నా ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ కూడా 1 స్థానం కోరుతోంది బీజేపీ. దీంతో మిగతా స్థానాలు ఎవరికి దక్కుతాయో అన్నది ఉత్కంఠగా మారింది. తెలుగుదేశం నుంచి తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కోటా ఖాళీలో అవకాశం దక్కకపోయినా రాజీనామాలు ఆమోదం పొందాక వచ్చే అవకాశాల్లోనో లేక తదుపరి అవకాశాల్లోనైనా రేసులో నిలిచేందుకు ఇప్పటి నుంచే పోటీలో నిలిచేందుకు యత్నిస్తున్నారు. అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లను ప్రసన్నం చేసుకునే యత్నాలు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అర్హత ఉన్నప్పటికీ పొత్తు సర్దుబాటు, వివిధ కారణాల వల్ల సీటు దక్కించుకోలేకపోయిన వారికి ఎమ్మెల్సీలుగా ప్రాధాన్యమిచ్చే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఎమ్మెల్సీలు నారా లోకేష్ ఆధ్వర్యంలో ప్రభుత్వంపై శాసనమండలిలో గట్టి పోరాటం చేసిన వారిని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలుగా తమకు ఛాన్స్ ఇవ్వాలంటూ మరికొంతమంది ఆశావహులు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. పొత్తులో భాగంగా టికెట్ కోల్పోయిన వారు 3 పార్టీల్లోనూ చాలామందే ఉన్నారు. పెద్దల సభకు వెళ్లే అవకాశం కోసం ఒకరిని మించి ఒకరు లాబీయింగులు చేసుకుంటున్న వారు 3 పార్టీల్లో చాలామందే ఉన్నారు. వారందరిలో లక్కీ ఛాన్స్ కొట్టేదెవరన్నదే ఆసక్తికరంగా మారిన అంశం. ఆంధ్రప్రదేశ్లో పదవులు ఊరిస్తున్నాయి. కూటమి పార్టీలు వాటిని అందుకునేందుకు పోటాపోటీగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆశాబహులు చాలామందే ఉన్నారు. 3 పార్టీల్లోనూ టికెట్ త్యాగం చేసిన వారైతే ఈసారైనా తమను అదృష్టం వరిస్తుందేమో అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. మరి నాగబాబు తర్వాత ఆ పదవులు దక్కించుకునే లక్కీ లీడర్స్ ఎవరు? కష్టపడిన వారికి, టికెట్లు త్యాగం చేసిన వారికి పెద్దపీట వేయబోతున్నారా? అధినేతల మనసు దోచుకున్నది ఎవరు అన్నది సర్వత్రా ఉత్కంఠగా మారిపోయింది ఇప్పుడు. నాగబాబు ముక్కుసూటి మనిషి. మంచితనంలో మాత్రమే కాదు, పవన్ జోలికి ఎవరైనా వస్తే వారికి దిమ్మ తిరిగేలా సమాధానం చెప్పడంలో ఆయనకు ఆయనే సాటి. నాగబాబు కమిట్మెంట్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రత్యర్థులను ఎదుర్కోవడంలో, విమర్శలకు ప్రతి విమర్శలు చేయడంలో నాగబాబు దిట్ట. కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడంలో ఆయనకు ఆయనే సాటి. జనసేనాని ఆశయ సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తున్న నాయకుడు నాగబాబు. నాగబాబు వంటి సైనికుడు తోడుగా ఉంటే భవిష్యత్తులో జనసేన మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించడం ఖాయం అన్నది రాజకీయ వర్గాల్లో ఇప్పుడు జరుగుతున్న చర్చ. నాగబాబు ఈ పేరు వింటే జన సైనికులు పులకించిపోతారు. ఎందుకంటే గత దశాబ్ద కాలంగా జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన వారిలో నాగబాబు మొదటి వరుసలో ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పార్టీలో అందరికీ అందుబాటులో ఉంటూ క్యాడర్ను సమన్వయం చేసుకుంటూ పార్టీని ముందుకు నడిపించడంలో నాగబాబు కీలక పాత్ర పోషించారు. అంతేకాదు 21కి 21 స్థానాలు గెలిచి జనసేన బంపర్ విక్టరీ సాధించడంలో కూడా నాగబాబుది మరువలేని పాత్ర. నాయకులను, కార్యకర్తలను సమన్వయపరిచే క్రమంలో అనేక మీటింగులు పెట్టి నాగబాబు దిశానిర్దేశం చేశారు. ఆయన పడిన కష్టం పార్టీలో మరెవరూ పడి ఉండరు అన్నది జనసేనలో వినిపించే టాక్. ఎందుకంటే పార్టీ కోసం రేయింబవళ్లు కృషి చేసిన నాయకులలో నాగబాబుది ప్రత్యేకమైన పాత్ర. జనసేన పార్టీ రాష్ట్రంలో ఈరోజు ఇంత బలంగా ఉంది అంటే అందుకు కారణం నాగబాబే అని జనసేన శ్రేణులంతా ముక్తకంఠంతో చెప్పే మాట. ప్రత్యర్థులను చీల్చి చెండాడుతూ పవన్కు అండగా ఉంటూ పార్టీ కోసం అనునిత్యం కృషి చేసిన నాయకుడాయన. అటువంటి నాయకుడికి మంత్రి పదవి రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని అంటున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబు పార్టీ బలోపేతం కోసం కృషి చేశారు. జనసేన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టగానే జన సైనికులు, వీర మహిళలకు నేనున్నానంటూ భరోసా కల్పించారు. జన సైనికులు, వీర మహిళలకు సాధ్యమైనంత వరకు అందుబాటులో ఉంటూ సలహాలు, సూచనలు చేశారు.
గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయం, అవినీతి, ఇతర పాలనాపరమైన అంశాల మీద కీలక సమయాల్లో రియాక్ట్ అయ్యారు నాగబాబు. అలాగే అక్కడక్కడ జనసేన పార్టీలో ఉండే ఎలాంటి చిన్న సమస్య అయినా వెంటనే పరిష్కరించేలా చేశారు. గతంలో పీఏసీ సభ్యుడిగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రధాన కార్యదర్శి అంటే ఏ పార్టీలో అయినా కీలకం. పార్టీ వ్యవహారాలన్నీ చక్కదిద్దేది ప్రధాన కార్యదర్శే. అధ్యక్షుడు అన్ని విషయాలు చూడాలంటే కష్టం. రోజువారీ వ్యవహారాలను చూసుకోవడం ఏ పార్టీ అధినేతకైనా కష్టమే. అందుకే ప్రధాన కార్యదర్శి పదవి కీలకం. 175 నియోజకవర్గాలకు సంబంధించిన అన్ని పనులను అధ్యక్షుడు ఒక్కడే పర్యవేక్షించాలంటే అదంతా ఆషామాషీ వ్యవహారం కాదు. నాగబాబుకు రాజకీయంగా పర్యటనలు చేయడంలో చాలా అనుభవం ఉంది. ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటుకు ముందే ఆయన అభిమానులతో సమావేశాలు నిర్వహించి పార్టీ ఏర్పాటు దిశగా వారిని సిద్ధం చేశారు. జనసేన విషయంలోనూ ఆయన యాక్టివ్గా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. మొదట్నుంచి నాగబాబు జనసేనానికి అండగానే ఉంటున్నారు. పవన్ కళ్యాణ్పై ఎవరైనా అభ్యంతరకరమైన కామెంట్స్ చేస్తే వాళ్ల పనికి అంతే. తనపై విమర్శలు చేస్తే పవన్ అయినా సైలెంట్గా ఉంటారేమో గానీ నాగబాబు అలా కాదు. గట్టిగా సమాధానం చెబుతారు. ప్రత్యర్థుల విమర్శలకు బుద్ధి చెప్పినట్టుగా కౌంటర్ ఇవ్వడంలో నాగబాబుకు తిరుగులేదు. ఓవైపు పార్టీని సమన్వయపరచడం, ఇంకోవైపు బలోపేతం చేయడం, అదేవిధంగా ఈ ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించడంలో కీ రోల్ పోషించిన నాగబాబును ఎమ్మెల్సీ పదవి వరించింది. జనసేనకు కార్యకర్తలే బలం. కొన్ని పార్టీల మాదిరిగా డబ్బులిస్తే జెండా మోయడం కాదు. పవన్ కోసం ప్రాణాలిచ్చే అభిమానులున్న పార్టీ జనసేన. ఎన్ని సవాళ్లు ఎదురైనా సేనానికి అండగా ఉంటున్నారు. నిస్వార్థంగా జనసేన జెండా మోస్తున్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడుతున్నారు. జనసేనాని అడుగులు అడుగేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జనసేనకు అభిమానులున్నారు. పవన్ ఎక్కడ సభ పెట్టినా లక్షల సంఖ్యలో ప్రజలు స్వచ్ఛందంగా తరలివస్తారు. అలాంటి వారందరినీ ఏకతాటి మీదకు తేవడంలో నాగబాబుది ప్రత్యేక పాత్ర. ప్రధాన కార్యదర్శిగా కాదు, ఒక సైనికుడిలా పార్టీ కోసం చేశారు నాగబాబు. ఇక బీజేపీ కూడా పదవుల కోసం పోటీ పడుతోంది. తమకు కూడా వాటా కావాలంటోంది. కేంద్ర స్థాయిలో పలువురు బీజేపీ నాయకులు లాబియింగ్ మొదలు పెట్టేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న బీజేపీ తాజాగా మరోసారి యాక్టివ్ అయ్యింది. నిన్నటి వరకు మౌనంగా ఉన్న నాయకులు ఇప్పుడు లైన్లోకి వచ్చేశారు. సార్ ఏం చేస్తున్నారు అంటూ సీనియర్ నాయకులను లైన్లోకి తెచ్చుకుంటున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు స్కెడ్యూల్ విడుదలైన నాటి నుంచి ఫుల్ యాక్టివ్ అయిపోయారు. కూటమి సర్కారులోని మెజారిటీ స్థానాలు టీడీపీ చేతిలో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రకటించిన 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 స్థానాలను ఖచ్చితంగా ఆ పార్టీ తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. ఇక మిగిలిన 2 స్థానాల్లో 1 జనసేన తీసుకుంటోంది. సో మిగిలిన 1 స్థానమైనా బీజేపీకి దక్కే అవకాశం ఉంటుంది. బీజేపీ సీనియర్ల నుంచి మాజీ ఎంపీల వరకు కాకా పడుతున్నట్లు తెలుస్తుంది. అసలు బీజేపీకి ఛాన్స్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి. రోజురోజుకు జనసేన బలం పెరుగుతోంది. పదవుల విషయంలోనే కాదు, ప్రజల్లోనూ ఆదరణ పెరుగుతోంది. పవన్ పనితీరు, జనసేన ఎమ్మెల్యేల క్రమశిక్షణ జనంలో జనసేనపై ఆదరణ పెంచాయి. ఇంకోవైపు చేరికలు కూడా పెద్ద ఎత్తున ఉండబోతున్నట్టు తెలుస్తోంది. అందుకు ఈసారి జనసేన ఆవిర్భావ సభ వేదిక కానుందని సమాచారం. ఏపీలో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. మిత్రపక్షాలతో సఖ్యత కొనసాగిస్తూనే జనసేనను బలోపేతం చేసుకోవడంపై పవన్ కళ్యాణ్ పార్టీ నేతలు దృష్టి పెట్టారు. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. మరోవైపు భవిష్యత్తులో రాజకీయ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని పవన్ ప్లాన్ చేస్తున్నారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయిన నాటి నుంచి ఆ పార్టీలో నేతలు పక్కచూపులు చూస్తున్నారు. పక్క పార్టీల నుంచి ఛాన్స్ వస్తే చాలు కండువా మార్చేయడానికి చాలామంది కాచు కూర్చుని ఉన్నారు.
టీడీపీ ఇప్పటికే నిండుగా ఉండడంతో చాలామంది జనసేన వైపు చూస్తున్నారు. అయితే పవన్ ఓకే చెప్తే చాలు జంపు చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా కొందరు కీలక నేతలు జనసేనలో చేరబోతున్నారని తెలుస్తోంది. పవన్ ఊ అంటే వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయమన్న వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీలోని బలమైన నేతలు కొందరు ప్లీనరీలో జనసేనలో చేరబోతున్నారని అంటున్నారు. వారిలో కొందరు ఎవరూ ఊహించని నేతలు ఉండబోతున్నారట. దీంతో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ తగిలే సూచనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైసీపీ ఘోరంగా ఓడిపోవడం, జగన్ తీరు మారకపోవడం, భవిష్యత్తులో మళ్లీ వైసీపీ పుంజుకుంటుందో లేదో అన్న నమ్మకం లేకపోవడం, జగన్ తీరు ఇలాగే కంటిన్యూ అయితే ఇక వైసీపీ కనుమరుగవ్వడం ఖాయమని, అదేవిధంగా జగన్పై వేలాడుతున్న అనేక కేసులు, ఆయన ఏ క్షణాన జైలుకు వెళ్తారో తెలియని పరిస్థితులు కనిపిస్తుండడం, ఇలాంటి అనేక కారణాలతో వైసీపీలోని నేతలంతా కూటమి పార్టీల్లోకి వెళ్లాలనుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే కూటమిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలన్నింటిలో సీనియర్ నేతలు పాతుకునిపోయి ఉండడంతో ఆ పార్టీలో స్పేస్ కనిపించకపోవడం, ఇక తరువాతి ఆప్షన్ జనసేనే కావడంతో వైసీపీలోని నేతలంతా జనసేనలోకి క్యూ కడుతున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకవైపు జనసేన జోరు పెరుగుతుంటే ఇంకోవైపు వైసీపీకి గడ్డు పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, పోటీ చేసిన వారు, మాజీ ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. వీరంతా కూటమి పార్టీలోకి చేరేందుకు రెడీ అవుతున్నారు. అయితే వైసీపీని ఖాళీ చేయాలన్న ఆతృతతో వచ్చేవారందరినీ తమ పార్టీలో చేర్చుకునేందుకు కూటమి నేతలు సిద్ధంగా లేరు. దానికో పద్ధతి పెట్టుకున్నారు. పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిన నేతల విషయంలో కూటమి పార్టీలన్నీ కలిసి ఏకాభిప్రాయానికి వస్తేనే తీసుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీలోకి నేతల వలస ఉంటుంది. రాజకీయాల్లో అది సహజమే. తమ పార్టీకి బలమవుతారని కాకపోయినా ఇతర పార్టీలు బలహీనమవుతాయన్న కారణంతో అయినా నేతల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇప్పుడు కూటమిలో అలాంటి చేరికల హడావిడి కనిపిస్తోంది. వైసీపీలోని అత్యంత కీలకమైన నేతలు కూటమి పార్టీలను సంప్రదిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. చాలామంది సైలెంట్ అయిపోయారు. చాలామంది దరఖాస్తులు కూటమి పార్టీల వద్ద ఉన్నాయని అంటున్నారు. వాటిలో జనసేనకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ బాగున్న కొందరు నేతలకు పవన్ ఓకే చెప్పారట. అయితే వారంతా జనసేన ఆవిర్భావ సభలో పార్టీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారట. జనసేన గాలానికి వైసీపీ చిక్కి విలవిలలాడుతోంది. జనసేన ఆవిర్భావ సభలో భారీ ఎత్తున జనసేన పార్టీలో వైసీపీ నాయకులు చేరనున్నారని సమాచారం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ఈ చేరికలు ఉండనున్నాయని తెలుస్తోంది. రాజకీయాలతో 100% స్ట్రైక్ రేట్ సాధించడం సులువైన విషయం కాదనే సంగతి తెలిసిందే. అయితే జనసేన మాత్రం ఎంతో కష్టపడి పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించింది. అయితే ఏపీలో రోజురోజుకు జనసేన బలపడుతుండగా ఈ పార్టీ విషయంలో యువత సైతం ప్రత్యేక ఆసక్తి చూపిస్తున్నారు. జనసేన పార్టీలో సభ్యత్వాన్ని తీసుకునే వాళ్ళ సంఖ్య సైతం అంతకంతకు పెరుగుతున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల నాటికి పొత్తులో పోటీ చేసినా, ఒంటరిగా పోటీ చేసినా జనసేన బలం పెంచుకుంటే సీట్ల సంఖ్య పెంచుకునే అవకాశం ఉంది. మరి గ్లాస్ పార్టీ ఫ్యూచర్ ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. ఇప్పటికే ఒక ఎమ్మెల్సీ పదవిని జనసేన దక్కించుకున్న సంగతి తెలిసిందే. తాజాగా నాగబాబుకు మరో ఎమ్మెల్సీ దక్కడంతో మండలిలో జనసేన బలం రెట్టింపైనట్లయింది. భవిష్యత్తులో శాసనమండలిలో వైసీపీ బలం క్రమంగా తగ్గిపోవడం ఖాయం. ఈ క్రమంలో త్వరలోనే మరిన్ని ఎమ్మెల్సీ, రాజ్యసభ అలాగే ఇతర పదవులను జనసేన దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. చూడాలి మరి పదవుల పందేరంలో పైచేయి సాధించేది ఎవరో అన్నది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.